సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు కాలేజ్ యాన్యువల్ డే అనమాట. సో కొంతమంది వస్తారు కాలేజ్కి, కొంతమంది రావట్లేదు ఫ్రెండ్స్లో. సో ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం కాలేజ్కి. అందరు స్టార్ట్ అయ్యారంట, ఇప్పుడు మనం కూడా స్టార్ట్ అయిపోతే పని అయిపోతుంది. ఆల్రెడీ 6కే స్టార్ట్, ఇప్పుడు ఆల్రెడీ టైం 6 కూడా అవుతుంది. సో ఫాస్ట్గా ఏమి ఉండదు నాకు తెలిసి. ఏ టైం అన్నా ఒక గంట లేటే స్టార్ట్ అవుతుంది అక్కడ. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడైతే మనం కాలేజ్కి వచ్చేసినాం. మన వాళ్ళు వస్తారంట, ఆల్రెడీ దారిలో ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేసి కొద్దిసేపు లోపలికి వెళ్ళిపోవాలి. అందరం కలిసి ఒక గంట సేపు ఉండి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం ఎట్లయినా. సో మొత్తం డెకరేట్ చేసి పడేసారు. బయట అయితే ఇట్లా ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఏమంత ఉండదు. ఎందుకంటే ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఉండవు. మొత్తం వేరే సెట్ క్యాంపస్, వేరే క్యాంపస్లకు అయితే ధూమ్ధామ్ ఉంటుంది. ఏంద్రా ఇదేంది? పెద్దగా కనిపిస్తున్నాయి, అందుకే వేసుకొచ్చిన. సేమ్ టీ షర్ట్ నా దగ్గర ఉంది. మైకిగా ఈ సౌండ్లో వేస్ట్, అది పనికిరాదు. ఏం కాదు, వస్తుంది కరెక్టే. కానీ ఇందులో కొంచెం ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది ఇన్బిల్ట్ మైక్. కానీ అందరు రాని అవునా? చేసుకున్నారా ఫోకస్ చేసి అందరి బాడీ మీద. చాలా మంది ఇక్కడ వైట్ అండ్ వైట్ అక్కడ వైట్ అండ్ వైట్ జూమ్ ఇన్ ఇప్పుడు ఏదన్నా చేయరా పేపర్ మీద రాసి వెళ్ళిపోయాం. ఫోటో సెషన్ నడుస్తుంది ఇక్కడ. మాత్రం చాలా టైట్ ఉందిరా. ఐడి కార్డ్ లేనైతే మనల్ని పంపిస్తలేరు. ఇంకా మనం ఈ కాలేజ్ స్టూడెంట్స్ అయినా కానీ ఆల్రెడీ అది ఏమంటారు, దాన్ని ఏమంటారా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టా? డిఎండి కూడా అవుతుంది బయట. మొత్తం అంత నమ్మకం ఉంది. వేరే లెవెల్లో ఉంది మన సెక్యూరిటీ. కాలేజ్ డెవలప్ అయిపోయి మన కాలేజ్ చాలా. ఇప్పుడు నైట్ చెక్ చేస్తారా? డిఎండి చెక్ అవుతుంది ఇప్పుడు నైట్. రాత్రి మీరు వస్తారా? కూర్చుందాం బిల్డింగ్ మీద. గులాబీ తోటలో కూడా మన గులాబీ తోటలో పనిచేసిన, నిమ్ముడు తోటలో పనిచేసిన, పాల మీద పువ్వుల మీద బోర్వెల్ నడిపించిన, స్కూల్స్ పెట్టినా, కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, కష్టపడ్డా ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ సింగల్ లైఫ్ కూడా సాధ్యమా? సాధ్యమే. మల్లారెడ్డికి సాధ్యమైనప్పుడు మీకు కూడా ఎందుకు సాధ్యం కాదు? మీకు కూడా కావాలి కదా. నేను కూడా మీ ముందే ఉన్నా కదా. అన్ని సక్సెస్ఫుల్ అయినా మీ ముందే ఉన్నా కదా. నేను కూడా నాకంటే కూడా గొప్పలయ్యే అవకాశం ఉంది, ఛాన్స్ ఉన్నాయి మీరందరూ కూడా. ఎందుకంటే లైఫ్ అంతా ఈజీగా తీసుకోవద్దు. లైఫ్ అంటే అంత ఆశామాషి కాదు. మా క్లాస్ గర్ల్స్ ఉన్నారు, వచ్చి ఏం చేస్తారో చూద్దాం ఇప్పుడు. అయ్యో ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు షో చేస్తున్నావు, హాయ్ చెప్తే కూడా తేగట్లే. నన్ను ఈ మధ్య చోటోని చేస్తురు, గుడ్డోని చేస్తురు. అది చెప్పింది లక్కీ హాయ్ భావన. వద్దు మళ్ళీ చెప్తా కావాలంటే హాయ్. ఎందుకు అన్సబ్స్క్రైబ్ లక్కీ లైఫ్స్. నన్ను రాంగ్ డిలీట్ చేయడానికి కూడా ఉంటుంది నాకు. కామెంట్స్ ఆఫ్ కాదు, కామెంట్స్ డిలీట్ చేసుకోవచ్చు. అన్సబ్స్క్రైబ్ లక్కీ లైఫ్స్. ఇంకా చెప్పు, ఇంకేం చెప్దామే? అన్సబ్స్క్రైబ్ 600 రాగానే కొమ్ములు వచ్చేసినాయి. అవును,
ఇంకా 10 మంది కూడా పెరిగారు. నేను 10 మందిని తీసేపిస్తా. వద్దు వద్దు వద్దు. మా ఫ్రెండ్స్ అందరితో అన్సబ్స్క్రైబ్ చేపిస్తా. ఎంతమంది? మా ఫ్రెండ్స్ 20 మందితో చేపించిన నేను. వాళ్ళందరితో చెప్పి అందరితో అన్సబ్స్క్రైబ్ చేపిస్తా. 2000 ఇచ్చి చెప్పి. అన్సబ్స్క్రైబ్, ఓకే? సారీ, అన్సబ్స్క్రైబ్. ఎంత గట్టి చెప్పినా పర్లేదు, అన్సబ్స్క్రైబ్. ఇంకా గట్టి చెప్పినా పర్లేదు. అన్ను తీసేస్తాడు. ఇగో చెప్పు. ఇప్పుడు చెప్పు, ఛాలెంజ్ ఇది నీకు ఛాలెంజ్. ఇప్పుడు చెప్పు అన్సబ్స్క్రైబ్ అని పెడతా స్లిప్. ఒక 10 మంది నువ్వు చెప్పిన వెంటనే అన్సబ్స్క్రైబ్ కొట్టిర్రు అనుకో, నీకు నెక్స్ట్ టైం పార్టీ నాదే. నీకు నువ్వు ఆల్రెడీ 3 పార్టీలు బాకీ ఉన్నాయి. 4వ పార్టీ. సరే, అన్సబ్స్క్రైబ్ లక్కీ లైఫ్స్. చూద్దాం ఇప్పుడు. ఏంది దావత్ కావాలి మాకు. దావతా? ఏంది? బర్త్డే దావత్. ఫాలోవర్స్ ఎక్కువయ్యారు కదా. 1K కానీ ఇస్తా. ఏమి ఇస్తావు చెప్పవా? మీకు ఏం కావాలి చెప్పు. తీసుకుంటాం. సరే కానీ ఫస్ట్ అయితే ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే కానీ. ఏమి ఇస్తావో చెప్పు. మీకు ఏం కావాలో చెప్పు. బిర్యానీ. బిర్యానీ సరిపోతుందా? బ్లాక్ అండ్ వైట్. ఓకే, బ్లాక్ అండ్ వైట్ ఓకేనా? అంటే నీకోసమే ఒకటి సరిపోతుందా? ఏం కావాలా? బ్లాక్ అండ్ వైట్. దానికి ఏం కావాలో నాకు తెలుసులే. ఎవరికి? నాకా? నీకు ఏం కావాలో నాకు తెలుసు కదా, మరి తెలుసు. ఇయ్యొచ్చు కదా. ఆ రోజు ఇస్తా. మనం పోతామని అన్నాం కదా. ఎప్పుడు? అదే అనుకున్నాం కదా ఎప్పుడో. అది వచ్చిన రోజు పోతామైతే పోతాం కదా. నిన్న చెప్పలేను, నాకు మొన్న నిన్న చెప్పలే. సరే ఓకే, దానికి నేను అంటుంది. ఓకే డన్. సరే, ఎప్పుడు వచ్చిర్రు మీరు? గంట అవుతుంది. ఏం చేస్తారు వచ్చి? ఏం చేస్తారు? కూర్చున్నాం ఆడ. కూర్చోనికి వచ్చారు. డాన్స్ పాటలు పెడితే డాన్స్ చేస్తాం. పెట్టకపోతే పోయి తినేసి పోతాం. మేము పోతాం. పోతారా? మేమిద్దరం తిన్నారా? తినలే. స్టార్ట్ చేయలే ఇంకా అయినా. మేమిద్దరం పోతాం. ఫోటోలు దిగేసిరా? ఫోటో సెషన్ అయిపోయిందా? మేము స్టార్ట్ చేయలే. ఎప్పుడు అడిగినా అంతే చెప్తారు వాళ్ళు. జస్ట్ వార్మ్ అప్. టీనా ఓవర్ యాక్షన్ మ్యాచ్ వచ్చింది ఇప్పుడే. ఏం చెప్పాలి? చెప్పు. ఇంత లేట్ ఎందుకు అయింది నీకు? చైతు వల్ల. అది చేతు లేట్ చేస్తా. అసలు దాన్ని పట్టించుకోక అది రానన్నది ఎందుకు వచ్చింది? వేస్ట్. దాని గురించి మాట్లాడి కూడా. నేను అంటుంది చేతు గురించి, మీ గురించి కాదు. అయినా సరే నేను చూపియట్లే, ఒకళ్ళని చూపియకుండా ఉంచుతున్నా. అది సంగతి. ఏం చెప్పాలి? మీకు ఎందుకు లేట్ అయింది? లేట్ అయింది. ఆమె వల్ల ప్రతిసారి లేటా? నరేష్ వచ్చిండు అన్నారు. ఏడా కనిపించింది అంతే కదా, ప్రతిసారి అట్లా ఒకళ్ళని వదిలేసాడు అలవాటే కదా సుసు. ఒకళ్ళని వదిలేసాడు అలవాటే కదా కొంతమందికి. అలవాటు కాదు కొంతమందికి. నేను సాఫ్ట్ కాపీ చూపించిన మనది. లేదు, నాది ఒక్కడే ఉంది. నాదా? ఎవరికి పంపుతున్నా? ఇంకా అట్లా అయిపోయింది మాది యాన్యువల్ డే. పోయినసారి ఎంజాయ్ చేసినంత అయితే అనిపించలేదు ఈసారి. అంత ఫీల్ లేకుండే. ఇక ఏదో నామకే వాస్తే వచ్చినాం. కానీ లాస్ట్ టైం చేయండి, ఈసారి ఏం చేసినామంటే తిన్నాం. సో మంచిగా కుంభాలు వేసుకొని మంచిగా తిన్నాం. సో అదనమాట ఇప్పటి వ్లాగ్ అయితే. కొంచెం కొద్దిసేపు వచ్చినట్టుంది అనుకుంటా. సో వచ్చింది ఎక్కువ, ఎందుకంటే మొత్తం ఆడ సాంగ్స్ ప్లే చేస్తారు, అన్నీ చేస్తారు. మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయని నేనే తీయలేదు. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.